ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 24వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం జూలై మాసం 19వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయన యొక్క కృప మనకి ఎల్లకాలము తోడై ఉండునుగాక అని దేవుడు మరి వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషుల కృపను మనం కోరుకుంటున్నామేమో, మనుషుల మీద ఆధారపడి మనం బ్రతుకుచున్నామేమో, మనుషులపైన ఆలోచనలు పెట్టుకొని మనుషులు ఇచ్చే ఆశలు, చూపించే ఆశల మీద, లేకపోతే వారిచ్చే ఆ యొక్క ధనం అవ్వచ్చు, పదవులు అవ్వచ్చు, అధికారాలు అవ్వచ్చు, లేకపోతే ఆస్తి అవ్వచ్చు, చదువు అవ్వచ్చు, జ్ఞానం అవ్వచ్చు, వీటన్నిటిని బట్టి మనము మనుషుల మీద ఆధారపడుతున్నామేమో కానీ, ప్రభువు నామంలో మీకు తెలియచేయదేమనగా, యేసుక్రీస్తు వారి కృప లేకపోతే ఇవి ఎన్ని ఉన్నప్పటికీ మన జీవితంలో వ్యర్థమే. ఇవి ఎన్ని ఉన్నప్పటికీ, ఎన్ని ఆస్తులు ఉన్నప్పటికీ, ఎన్ని కోట్లు ఉన్నప్పటికీ, ఎంత బలగం ఉన్నప్పటికీ, ఎంత జనం ఉన్నప్పటికీ, నీ యొక్క స్థితిలో, నీ యొక్క మనసులో, నీ యొక్క జీవితంలో యేసుక్రీస్తు వారి కృప మట్టుకు లేకపోతే నీకున్నవన్నీ కూడా శూన్యమే. ప్రసంగం అంటాడు కదా, ఈ లోకంలో ఎంత సంపాదించినానో అది వ్యర్థమే. మరి ఈ లోకం మనం జీవించినంత కాలము యేసుక్రీస్తు ప్రభువుని కలిగిన వారమై, ఆయన కృపను మనల్ని విడిచి వెళ్లకుండా, ఆయన కృపతో మనల్ని కప్పులాగిన ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క రోజు మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఎవరైతే వాక్యం ఉంటున్నారో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క సన్నిధిలో మీరు వాడుకోమని అడుగుచున్నామయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. అవునయ్యా, నీ యొక్క కృప లేకపోతే ఈరోజు ఈ క్షణం ఈ విధంగా మేము మాట్లాడుకోవడానికి కూడా అర్హులం కాదు. మాకన్నా ధనవంతులు, మంచివారు, జ్ఞానవంతులు ఈ సమయం లేకుండా ఉన్నారు. కానీ వారికన్నా మంచివారం కాదు, కేవలం నీ యొక్క కృపతో మమ్మల్ని నిలబెట్టినందుకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ యొక్క ప్రతి విషయాన్ని బట్టి నీకు మాత్రమే మహిమ చెల్లిస్తూ, ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో అడిగి ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించి ఆశ్రయించును గాక. అందరికీ వందనాలు.